రాష్ట్రంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు వైద్యం కోసం ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. నేడు రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 22.80 లక్షల చెక్కులను పంపిణీ చేశాం. అలాగే గత 2 రోజుల్లో వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో మొత్తం కలిపి 51.80 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశామన్నారు. ప్రతి నెల సుమారు 50 మంది పేదలకు ఈ సాయం అందిస్తున్నామని చెప్పారు. రాపూరు చెరువు గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రాపూరు చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. త్వరలోనే దీనికి నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామన్నారు. ఆల్తూరుపాడు రిజర్వాయర్ నుంచి 670 కోట్లతో ఈ ప్రాజెక్టుకు జీవో విడుదల చేశాం. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. విద్యా మరియు సంక్షేమ పథకాలు, తల్లికి వందనం. గతంలో కేవలం 1 బిడ్డకు మాత్రమే ఈ పథకం వర్తించేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. అన్నా క్యాంటీన్లు పేదవాడి ఆకలి తీర్చడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లను ప్రారంభించి కేవలం ₹5కే భోజనం అందిస్తున్నామన్నారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. పారిశ్రామికవేత్తలు భయపడి రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మళ్లీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో నడుస్తూ ఉందని, కూటమి పరిపాలనలో సంక్షేమం మరియు అభివృద్ధి 2 కళ్లుగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దందోలు వెంకటేశ్వరరెడ్డి, తిక్కమనేని ప్రసాద్ నాయుడు, ఎంఎంటీ మధురెడ్డి, అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, చల్లా రఘురామరెడ్డి, షేక్ ముక్తార్, ఏదోటి కోటి నాయుడు, సయ్యద్, పచ్చిగళ్ల రత్నయ్య, గుర్రాల వెంకటేశ్వర్లు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడా ₹10 రోడ్డేలా, ఎక్కడా ఇలాంటి ప్రాజెక్టులు చేయలా, ఏవి చేయకనే అప్పులు పెట్టిపోయాడు మహానుభావుడు. అన్ని బ్యాంకుల్లో డ్రా చేసుకుని శుద్ధంగా మూట కట్టుకుని ఇంటికి పోయాడు. అలాంటి వాళ్ళు ఉంటే ఇలా ఉంటారు. ఎక్కడ కూడా పరిశ్రమలు రావడం కానీ, పరిశ్రమలు వచ్చేది కూడా భయపడి వెళ్ళిపోయారు జగన్మోహన్ దెబ్బకి తట్టుకోలేక. ఇప్పుడు కూడా పరిశ్రమలు రమ్మంటుంటే మరలా ఏమైనా వస్తాడేమో, మన పరిస్థితి ఏంటని చెప్పని వాళ్ళు 100 గ్యారెంటీలు అడుగుతూ ఉన్నారు. అంటే మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో, 1 సంవత్సరం చెడు పరిపాలన, ఒక 5 సంవత్సరాలు ఏ విధంగా ఉండిందో మీ అందరూ కూడా తెలుసు. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను అన్నాడు. ఆ బటన్ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కుతున్నాడు. బటన్ నొక్కుతూ అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాడు. ఒక బటన్ నొక్కడే కాదు, ఆ బటన్ కూడా ఆటోమేటిక్గా అందరికీ వస్తూ ఉన్నాయి. ఇంతకన్నా గతంలో ఒకరికే ఇచ్చేవాడు, ఇది తల్లికి వందనం. ఈరోజు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పడతా ఉంది. జగన్మోహన్ ఇచ్చింది ఒక్కడికే, అంటే ఆ తల్లి 3 బిడ్డల కంటే 1 బిడ్డకిచ్చి 2 బిడ్డలు లేకుండా కూడా ఎగ్గొట్టాడు. దానిలో కూడా పాపాలే. ఇంకా చెప్పాలంటే నిత్యంగా ₹5కి అన్నం పెడుతుంటే కడుపు నిండా పేదవాళ్ళకి అది ఓర్చుకోలేక దాన్ని కూడా క్యాన్సిల్ చేశాడు. అది ముఖ్యమంత్రి నీతి. ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని దగ్గరలో 269 అన్నా క్యాన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడు కూడా ₹5కి అన్నం తినే విధంగా ఏర్పాటు చేశాం. నిన్న కూడా ఆయన బర్త్డేకి అన్ని దగ్గరలో ఫ్రీగా పెట్టాం 3 పూట్ల. అది చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఆయన ఆలోచన. జగన్మోహన్ రెడ్డి ₹5 అన్నాన్ని కూడా క్యాన్సిల్ చేశాడంటే అతను ఎంత పాపిస్తోడో దాన్ని బట్టి అర్థం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాను.